మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. బీసీ ఎస్సీ మహిళా మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడకుండా పారిపోయాడని మంత్రి విమర్శలు చేశారు. కవిత ఆరోపణలపై హరీష్ సమాధానం చెప్పాలన్నారు. హరీష్ రావు అంటే ఆయన మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు. పాపం కిరోసిన్ చూసుకుని అగ్గిపెట్టి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా. కానీ మా ఎస్సీలను మా బీసీ వర్గాల యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో. ఇవాళ మాట్లాడితే ఏది మాట్లాడినా మొన్న జరిగిన కృష్ణా జలాల గురించి మాట్లాడాడు, అసెంబ్లీలో పారిపోయాడు. వాళ్ళు అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారండి? వాళ్ళు నమ్ముతున్నారు ప్రజలు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడితే నిన్న క్లియర్గా సమాధానం చెప్పింది కదండి చీఫ్ మినిస్టర్ గారు. చాలా క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లెవెల్లో అంశం వారు జవాబు చెప్పడం జరిగింది. ఇక దాని నోటి వారికి వస్తే ఒక బీసీలో ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలో ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని ఇక నోటి కొద్ది వస్తే మాట్లాడుతుందంటే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటుంది. దానికి జవాబు చెప్పు ఫస్ట్. దానికి జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతావు?